హాయ్ ఎవ్రీవన్. ఈరోజు హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్న ప్లేస్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అండ్ శ్రీశైలం హైవే. మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయా, అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ఎంత గ్రోత్ ఉండబోతుంది అని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీ అందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో టోటల్గా చూడండి, అసలు స్కిప్ చేయకండి. సో ఫ్యూచర్ సిటీలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేస్తే ఎలాంటి రిటర్న్స్ ఉంటాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దాని గురించి పూర్తి డీటెయిల్గా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో దీనిలో వచ్చేసి ఫస్ట్గా ఫ్యూచర్ సిటీ అండ్ శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవే అనేది ఇప్పుడు చాలా బాగా ట్రాన్స్ఫర్మేషన్ కాబోతుంది. ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వబోతుంది అనేది చూద్దాం. ఫస్ట్ శ్రీశైలం హైవే, తర్వాత ఫ్యూచర్ సిటీ. సో శ్రీశైలం హైవేకి వస్తే ఫస్ట్గా హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఔటర్ రింగ్ రోడ్ వరకు, అంటే తుక్కుగూడ వరకు, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర తుక్కుగూడ ఉంటుంది. సో ఇక్కడి వరకు సిటీ అనమాట. ఆల్రెడీ చాలా డెవలప్మెంట్ జరిగింది. చాలా బిల్డింగ్స్ కానీ విల్లాస్ కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యాయి. అండ్ వీటితో పాటు పహాడీ షరీఫ్ నుంచి చూసుకుంటే, పహాడీ షరీఫ్ నుంచి తుక్కుగూడ వరకు చాలా కంపెనీస్ వచ్చాయి. అక్కడ అస్త్రా అనే కంపెనీ, అనువేగ్ అనే కంపెనీ అండ్ స్కైరూట్ అనే కంపెనీ, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. దాంతోపాటు హార్డ్వేర్ పార్క్ కూడా ఇక్కడ ఉంది. దీంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో దీనివలన ఈ ప్రాంతం అంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతూ వచ్చింది. అండ్ ఇదంతా కూడా సిటీ. సో సిటీలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. సో తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 వరకు మనకు ఆల్రెడీ సిటీ అనేది గ్రో అయిపోయింది. సో ఇప్పుడు యాక్చువల్గా మనకు గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తుక్కుగూడ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14. సో ఈ తుక్కుగూడ అనేది ఒక 10 ఇయర్స్ కింద చూసుకుంటే 10 ఇయర్స్కి ఇప్పటికీ చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయిందని చెప్పుకోవచ్చు. తుక్కుగూడలో ఈరోజు ఒక గజం ₹1,00,000 కూడా పలుకుతుంది. ఈ రోజున తుక్కుగూడలో ఒక సింగిల్ బెడ్రూమ్ రూమ్ రెంట్ కావాలి అని అంటే దొరకని పరిస్థితి ఉంది. ఎందుకు ఇంత డిమాండ్ వచ్చిందంటే, తుక్కుగూడలో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్న ఫ్యాబ్ సిటీ అని ఇంతకుముందు ఉండే, దాన్ని ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీగా మార్చారు. దీనిలో చాలా కంపెనీస్ వచ్చాయి. అందులో ఒక 4 to 5 కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. దానిలో వచ్చేసి రేడియంట్ అనే కంపెనీ, ఇది వచ్చేసి దీనిలో మనకు ఎల్ఈడి టీవీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో దీనిలో 2,000 మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ తర్వాత ప్రీమియర్ ఎనర్జీస్ అనే కంపెనీ ఉంది. సో దీనిలో కూడా 1,500 నుండి 2,000 మంది వరకు ఎంప్లాయీస్ ఉన్నారు. సో దీంతోపాటు చాలా కంపెనీస్ ఇప్పుడు ఇక్కడ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. అందుకే చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా తుక్కుగూడలోనే స్టే చేయాలి అని అనుకుంటారు. కాబట్టి సో ఇక్కడ ఇళ్లకు చాలా డిమాండ్ ఉంది. రూమ్స్కి, రెంట్స్కి చాలా డిమాండ్ ఉంది. హైదరాబాద్లో నార్మల్ ప్లేస్లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ రూమ్ కావాలి అంటే 6,000, 7,000కి మనకు దొరుకుతుంది. కానీ తుక్కుగూడలో ఈ సింగిల్ బెడ్రూమ్ అండ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దొరకాలంటే దొరకని పరిస్థితి ఉంది. సో చాలా డెవలప్ అయింది తుక్కుగూడ. సో తుక్కుగూడలో మనం ఫ్యాబ్ సిటీ చూసాము. ఫ్యాబ్ సిటీ తర్వాత మహేశ్వరం గేట్ వస్తుంది. మహేశ్వరం గేట్ నుంచి లెఫ్ట్ 5 కిలోమీటర్స్ వెళ్తే మహేశ్వరం టౌన్ వస్తుంది. ఈ మహేశ్వరం టౌన్లో ఆల్రెడీ ఎలక్ట్రానిక్ సిటీ అనేది ఉంది. సో దీనిలో ఆల్రెడీ ఒక 3 కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. అందులో ఒక మేజర్ కంపెనీ వచ్చేసి విప్రో అనే కంపెనీ. ఆల్రెడీ దానిలో బల్బ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దీనివల్ల కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయింది. అండ్ సో తుక్కుగూడ తర్వాత ఫ్యాబ్ సిటీ, మహేశ్వరం గేట్ తర్వాత కందుకూరు. సో కందుకూరు కంటే ముందు మనకు లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ వెళ్తుంది కొత్తూరు దగ్గర. ఇది 200 ఫీట్ రోడ్. దీన్ని ఇంతకుముందు ఫార్మసిటీ రోడ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రోడ్ అంటున్నారు. ఇంతకుముందు కేసీఆర్ హయాంలో ఫార్మసిటీ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత దీన్ని ఫ్యూచర్ సిటీగా మార్చారు. సో ఫ్యూచర్ సిటీకి వెళ్ళే రోడ్డు కాబట్టి 200 ఫీట్ రోడ్ ఇది ఫ్యూచర్ సిటీ రోడ్డుగా మారింది. అయితే కందుకూరు వరకు, తుక్కుగూడ నుంచి కందుకూరు వరకు చూసుకుంటే చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 20 కోట్ల విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒక్క విల్లా 20 కోట్లు. సో ఇది ఇప్పుడు కాదు, దాదాపుగా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఎందుకు ఇక్కడ విల్లాస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని అంటే, మెయిన్గా వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 20-30 మినిట్స్ డిస్టెన్స్లోనే ఈ ప్లేస్ అంతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విల్లాస్కి చాలా డిమాండ్ ఉంది ఇప్పటికీ. సో కందుకూరు వరకు వచ్చాం కదా. అయితే కందుకూరు కంటే ముందు లెఫ్ట్ సైడ్లో ప్రజెంట్గా ఒక వెంచర్ అనేది ఉంది. ఇది హైవే ఫేసింగ్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏరియాలో ఉన్న డిమాండ్ చెప్పడానికి చెప్తున్నాను. సో కందుకూరు టౌన్ కంటే ముందు హైవే ఫేసింగ్తో ఒక ప్రాజెక్ట్ ఉంది. దానిలో గజం వచ్చేసి ₹45,000 పర్ స్క్వేర్ ఉంది. అంటే 100 గజాలకు తీసుకోవాలన్నా 45 లక్షలు చూడండి. సో ఇంతలా ఎందుకు ఉంది అంటే ఆ ఏరియాలో ఉండే డిమాండ్ అలాంటిది. సో ఇప్పుడు కందుకూరు వరకు వచ్చాం కదా. కందుకూరు నుంచి కర్తాల్. సో కర్తాల్ వరకు చూసుకుంటే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కర్తాల్ టౌన్లో చూసుకుంటే మహేశ్వర ధ్యాన పిరమిడ్ ఉంటుంది. ధ్యాన పిరమిడ్ అని కూడా అంటారు దీన్ని. ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఈ ధ్యాన పిరమిడ్ అనేది అక్కడ వర్క్ చేస్తూ ఉంది.
ఇది ఒక ఇంటర్నేషనల్ టూరిజంగా డెవలప్ అయింది. ఎందుకంటే ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో దీంతో ఇక్కడ ఇది ఒక ఇంటర్నేషనల్ టూరిజం కూడా అని చెప్పుకోవచ్చు. అండ్ కడతాల్ టౌన్ దాటగానే మనకు రైట్ సైడ్లో ఒక రోడ్ వెళ్తుంది. ఇది 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ అనేది తలకొండపల్లి మీదుగా షాద్ నగర్ వరకు వెళ్తుంది. సో చాలా పెద్ద రోడ్ ఇది. బెంగళూరు హైవే నుంచి షాద్ నగర్ నుంచి ఎవరైనా శ్రీశైలం హైవేకి రావాలనుకుంటే ఈ రోడ్ నుంచే రావాల్సి ఉంటుంది. సో ఈ రోడ్ దాటగానే కడతాల్ టోల్ గేట్ దాటగానే ఈ కడతాల్ ఏరియాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 30 మినిట్స్ దూరంలో, ఔటర్ రింగ్ నుంచి 20 మినిట్స్ దూరంలో కడతాల్ టోల్ గేట్ దాటిన తర్వాత హైవే ఫేసింగ్లోనే మనము ఒక మంచి ప్రాజెక్ట్ని ఇస్తున్నాము. గోల్డ్ స్పేస్ అనే ప్రాజెక్టు హైవే ఫేసింగ్తో ఉంటుంది. DTCP అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఈ వెంచర్ చుట్టూ కొన్ని కొత్తగా విల్లాలు అవుతున్నాయి. దానిలో గజం వచ్చేసి 35,000 నడుస్తుంది. కానీ మన వెంచర్లో, హైవే ఫేసింగ్ వెంచర్లో జస్ట్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్కి ఇస్తున్నాము. ఇది కూడా లాంచింగ్ ప్రైస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కాల్ చేయండి. అండ్ కడతాల్ తర్వాత చూసుకుంటే ఆమన్గల్ వస్తుంది. ఆమన్గల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆమన్గల్ దగ్గరే రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. అండ్ ఫ్యూచర్ సిటీ ఏరియా అనేది కూడా ఈ ఆమన్గల్ వరకు వస్తుంది. అందుకు మనకు ఆమన్గల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆమన్గల్ తర్వాత చూస్తుంటే ఈ హైవే అనేది శ్రీశైలం వరకు వెళ్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకు శ్రీశైలం వెళ్ళాలి అంటే మన్ననూరు నుంచి ఫారెస్ట్ ఏరియా గుండా ఘాట్ రోడ్ గుండా వెళ్ళాలి. సో ఇలా వెళ్ళకుండా దీనికి జర్నీ టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక ఎలివేటెడ్ కారిడార్ని తీసుకొస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఎలివేటెడ్ కారిడార్ వచ్చిందంటే శ్రీశైలం హైవే వరకు ఈ హైవేకి ఇంకా డిమాండ్ పెరుగుతుంది. అండ్ దీంతోపాటు ఇంకొకటి తిరుపతి హైవే. కడతాల్ దాటిన తర్వాత, ఆమన్గల్ దాటిన తర్వాత కల్వకుర్తి వస్తుంది. కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూల్ మీదుగా కొల్లాపూర్లోని సోమశిల మీదుగా కృష్ణానది ఉంటుంది. కృష్ణానది మీద ఒక గ్లాస్ బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదుగా అవతల రాయలసీమలోని నంద్యాల మీదుగా, ఆత్మకూరు మీదుగా తిరుపతి వరకు ఒక హైవే అనేది రాబోతుంది. ఆల్రెడీ రోడ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఒకసారి ఇది కనుక కంప్లీట్ అయితే ప్రజెంట్గా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలంటే 600 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ హైవే ఏంటంటే ఆ డిస్టెన్స్ 100 కిలోమీటర్లు తగ్గుతుంది. సో 100 కిలోమీటర్లు తగ్గుతుందంటే దాదాపుగా 1.5 అవర్ జర్నీ కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ రూట్ అనేది వెహికల్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎక్కడైతే వెహికల్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఆ ఏరియా అంతా కూడా చాలా బాగా గ్రో అవుతుంది. సో ఇది శ్రీశైలం హైవేకి ఉన్న డిమాండ్. ఫ్యూచర్లో శ్రీశైలం అనేది ఎంతలా డెవలప్ అవ్వబోతుంది అనే దానికి ఇదంతా కూడా పూర్తి స్థాయి విశ్లేషణ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ. సో ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత దానికి మించి 4th సిటీ ఉండాలి అన్న ఉద్దేశంతోన 4th సిటీని తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ చేసింది. సో ఈ ఫ్యూచర్ సిటీ ఎక్కడెక్కడ వస్తుందంటే ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు జంక్షన్ నుంచి సాగర్ హైవేలో మాల్ వరకు, మాల్ నుంచి ఆమన్గల్ వరకు, ఆమన్గల్ నుంచి మళ్ళీ ఎగ్జిట్ నెంబర్ 14 అంటే తుక్కుగూడ. సో ఇదంతా కూడా ఒక స్క్వేర్ అనమాట. ఈ స్క్వేర్లోనే ఈ ఫ్యూచర్ సిటీ రాబోతుంది. చాలా డిమాండ్ ఉండబోతుంది. అండ్ ఈ ఫ్యూచర్ సిటీలో మనం ఫస్ట్గా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు చాలా రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. అందులో ఫస్ట్ది కన్స్ట్రక్షన్ అవుతున్నది రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్. ఇది ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల నుండి స్టార్ట్ అవుతుంది. ఈ రేడియల్ రోడ్ అనేది ఫ్యూచర్ సిటీలోని కోర్ ఏరియా అయినటువంటి కుర్మిద్ద జంక్షన్ వరకు వెళ్తుంది. ఆల్రెడీ దీనికి వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ కుర్మిద్ద జంక్షన్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఇది సెకండ్ ఫేజ్లో ఎక్స్టెన్షన్ అవ్వబోతుంది. ఈ ఫేజ్ 2కి సంబంధించి ల్యాండ్స్ కూడా అక్విజిషన్ చేస్తున్నారు ప్రజెంట్గా. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీని చూసుకుంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది టోటల్గా 30,000 ఎకర్స్ 30,000 ఎకరాల్లో రాబోతుంది. ప్రజెంట్గా ఫేజ్ 1లో 14,000 ఎకర్స్లో ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. టోటల్గా ఒక 8 జోన్లుగా దీన్ని డివైడ్ చేశారు. దీనిలో మనకి ఎడ్యుకేషనల్ జోన్ వస్తుంది, ఏఐ జోన్ వస్తుంది, రెసిడెన్షియల్ జోన్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ జోన్ వస్తుంది. సో ఇలా చాలా జోన్స్ వస్తున్నాయి. చాలా ప్లాన్గా దీన్ని డెవలప్ చేయబోతున్నారు. సో ఇప్పటివరకు మనం హైదరాబాద్ కానీ, గచ్చిబౌలి కానీ, కోకాపేట్ ఇలాంటి ఏరియాలన్నీ కూడా ఒక ప్లాన్ లేకుండా హైటెక్ సిటీని స్టార్ట్ చేసి దాని చుట్టూ డెవలప్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీని చాలా ప్లాన్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఏరియాకి కొన్ని ఎకరాలు, కొన్ని వందల ఎకరాలను కేటాయిస్తూ చాలా ప్లాన్గా డెవలప్ చేస్తున్నారు. అలాగే దానికి తగ్గట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నట్టుగా రతన్ టాటా రేడియల్ రోడ్ ఏదైతే ఉందో ఈ రేడియల్ రోడ్డు మధ్యలో నుంచి మెట్రో ట్రైన్ కూడా వస్తుంది. మెట్రో ట్రైన్ ఫేజ్ 2లో మనకు MGBS నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో అనేది వస్తుంది. అండ్ దీంతో పాటే
ఈ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ట్రైన్ అనేది రతన్ టాటా రేడియల్ రోడ్ మీదుగా ఫ్యూచర్ సిటీ వరకు రాబోతుంది. సో అందుకే ఈ ఏరియాకి చాలా డిమాండ్ ఉండబోతుంది. ఎందుకంటే ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందో, రోడ్ కనెక్టివిటీ బాగుంటుందో, ఎక్కడైతే డెవలప్మెంట్స్ రావడానికి ఆస్కారం ఉంటుందో ఆ ఏరియా అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. సో కాబట్టి ఈ రోజున ఈ ఫ్యూచర్ సిటీలో, ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున రిటర్న్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్యూచర్ సిటీకి డిమాండ్ ఉంది కాబట్టి ఈ ఏరియాలో ప్రైసెస్ అనేవి చాలా హైగా చెప్తున్నారు. సో మనం ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ రేట్ కంటే ఎక్కువ రేట్లో కొన్నామంటే దాని మీద రిటర్న్స్ రావడానికి మళ్ళీ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మార్కెట్లో ఏదైతే ప్రైస్ నడుస్తుందో అదే ప్రైస్లో కొనుక్కుంటే ది బెస్ట్ రిటర్న్స్ అనేది తక్కువ కాలంలోనే రావడం జరుగుతుంది. మరి ఈ మార్కెట్ ప్రైస్ని ఎలా మనం కనుక్కోవాలి అంటే, చుట్టూ ఒక 4-5 వెంచర్స్ని మీరు విజిట్ చేసి ప్రైసెస్ కొనుక్కుంటే మీకే తెలుస్తుంది మార్కెట్ ప్రైస్ ఏంటని. సో ఇలాంటి ఫ్యూచర్ సిటీలో, ఇంత డిమాండ్ ఉన్న ఫ్యూచర్ సిటీలో మేము మార్కెట్ ప్రైస్లోనే ఒక మంచి వెంచర్ని తీసుకొచ్చాము. హైవే ఫేసింగ్ వెంచర్ని శ్రీశైలం హైవేలో, కర్తాల్లో హైవే ఫేసింగ్తో DTCP రెరా అప్రూవ్డ్ వెంచర్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఇస్తున్నాము. ప్రైస్ వచ్చేసి జస్ట్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లాంచింగ్ ప్రైస్. సో కర్తాల్ టౌన్లో హైవే ఫేసింగ్తో మన వెంచర్ ఉంది, చాలా బాగుంటుంది. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకు, శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకు ది బెస్ట్ వెంచర్. మన వెంచర్ వచ్చేసి ఫస్ట్ హైవే ఫేసింగ్లో ఉంటుంది. మన వెంచర్ అనేది ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ఉంటుంది. మన వెంచర్ వచ్చేసి రతన్ టాటా రేడియల్ రోడ్కి జస్ట్ 3 to 4 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఉంటుంది. అండ్ మన వెంచర్ నుంచి జస్ట్ 30 మినిట్స్ దూరంలోనే మనము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. 20 మినిట్స్లోనే అవుటర్ రింగ్ రోడ్కి చేరుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో రాబోతున్న బుల్లెట్ ట్రైన్ కారిడార్కి జస్ట్ 30 మినిట్స్ దూరంలోనే ఉంటాం. మన దేశంలో బుల్లెట్ ట్రైన్ అనేది ఫస్ట్ టైము ముంబై నుండి అహ్మదాబాద్ వరకు రాబోతుంది. ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ప్రతి స్టేట్కి బుల్లెట్ ట్రైన్స్ని కేటాయిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. హైదరాబాద్ నుంచి 4 బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయి. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు అమరావతి. సో ఈ 4 బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయి కాబట్టి దీనికి ఒక ప్లేస్ని తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానుకున్న బహదూర్గూడ ప్రాంతంలో 500 ఎకరాలను కేటాయించబోతుంది. ఈ ప్రాంతంలో ఒక 500 ఎకరాలను బుల్లెట్ ట్రైన్ కారిడార్కి కేటాయించి ఇక్కడే బుల్లెట్ ట్రైన్ కారిడార్ని తీసుకొస్తే సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, బుల్లెట్ ట్రైన్ కారిడార్కి కనెక్టివిటీ ఉంటుంది. అలాగే మెట్రో ట్రైన్కి కూడా మనకు కనెక్టివిటీ ఉంటుంది. సో ఇలా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఉండబోతుంది, మెట్రో ట్రైన్ ఉండబోతుంది. అండ్ ఫ్యూచర్ సిటీ చాలా బాగా డెవలప్ అవ్వబోతున్న ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే. ఇన్ని డెవలప్మెంట్స్, ఇంత హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది కాబట్టి ఈ ప్రాంతం మొత్తానికి ఇంత డిమాండ్ ఉంది. 20 కోట్లు పెట్టి ఒక విల్లా ఎందుకు కొంటున్నారంటే ఇందుకే. ఇన్ని డెవలప్మెంట్స్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంత గ్రోత్ ఉండబోతుంది కాబట్టి ఇంత పెట్టి ఇక్కడ వాళ్ళు కొనడం జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, మేము చాలామంది కస్టమర్స్ మమ్మల్ని అడగడం వలన మేము ఈ శ్రీశైలం హైవేలో హైవే ఫేసింగ్కి వెంచర్ తీసుకురావడం జరిగింది. కర్తాల్లో హైవే ఫేసింగ్తో చాలా ప్రీమియం వెంచర్, లగ్జూరియస్ వెంచర్, జస్ట్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది కేవలం లాంచింగ్ ప్రైస్ మాత్రమే. ఆఫ్టర్ 15 days ప్రైస్ కూడా పెరగబోతుంది. సో అందుకే ఆలస్యం చేయకండి. మీకు కనుక ఈ హైవేలో ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఒక ప్లాట్ ఉండాలి అని అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ దీని మీద మీకు కామెంట్స్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.